జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మనం ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు వాడి స్వభావం చాలా మంచిదండి అంటూ ఉంటారు. లేదంటే వాడు అంతేలేండి, వాడి స్వభావం అంతే అంటూ ఉంటారు. అసలు స్వభావం అంటే ఏమిటి అంటే, స్వ అంటే తనకు సంబంధించినటువంటి, భావం అంటే మనం పూర్వజన్మ తాలూకు ఏవైతే కర్మలు చేస్తామో ఆ కర్మల ఫలితంగా మన మనసుకి కొన్ని వాసనలు అంటుతాయి. వాటి ద్వారా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే పూర్వజన్మ తాలూకు కర్మల తాలూకు ఏవైతే ఫలితం ఉందో తద్వారా మనసుకి అంటినటువంటి వాసనా బీజముల వల్ల మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అది స్వభావం. ఆ స్వభావం మంచిదై ఉంటే, మంచి కర్మలు చేసుకొని ఉంటే మంచి జన్మ వస్తుంది. లేదంటే చెడు కర్మలు చేసుకుంటే చెడు ఫలితం వస్తుంది. దీని ద్వారానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి లోకంలో ఒకళ్ళు మిత్రుడు, ఒకడు శత్రువు స్వభావం చేతనే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనం స్వభావం వల్ల మన కర్మ ఉంటుంది, స్వభావం వల్లనే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి కర్మే గురువు, కర్మే ఈశ్వరుడు. పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావాన్ని ఏర్పరిచాడండి. విప్రులుగా, ఆ తర్వాత క్షత్రియులుగా, తర్వాత శూద్రులుగా, వైశ్యులుగా, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావాన్ని ఏర్పరిచాడు భగవంతుడు. వాటి బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి మన స్వభావాన్ని మార్చుకోవాలి అని అంటే అది భగవంతుని యొక్క కృప ఉండాలి. కాబట్టి ఆయన అనుగ్రహం చేత ఆయన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే మన పూర్వజన్మ తాలూకు వాసనలు నశించిపోతాయి. అంటే కర్మక్షయం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.